ఓకే శ్రీనిధి, హౌ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు చాలా చలాకీగా ఉన్నారు, చాలా మంచిగా అనిపిస్తున్నారు. చలాకీగా means? చలాకీ స్మార్ట్. చలాకీ అంటే నో, చలాకీ ఇస్ వెరీ ఎనర్జెటిక్. Energetic. You should meet me on a different day. I'll be 10 times more energetic. ఈ రోజు కొంచెం తక్కువ ఉంది. ఓకే, సో హౌ ఇస్ టాలీవుడ్? ఇలా అడగొచ్చా, అడగకూడదా? అడగొచ్చు. అడగచ్చు, ఏమని అడగచ్చు? ఏం చెప్తున్నావు నాకు టెన్షన్ తప్పితే మీరు ఏదైనా అడగచ్చు. Don't give free pass అలాగే, బట్ మీరు you can ask. అంటే మీరు ఈ సినిమాలో డబ్బింగ్ ఓన్ గా చెప్పుకున్నారు అని విన్నాము. సో ఏమైనా ట్రిక్కీ అనిపించిందా తెలుగు డబ్బింగ్? ఏం చెప్తారు? So much love you got for that 2 lines you said in trailer. Everybody yesterday also నేను Stop talking to me in English. సరే నేను చెప్తాను విను. సరే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, చాలా మంది ఎవరు సార్ డబ్ చేసింది హీరోయిన్ కి, నేను అంటే నేను చాలా 10 డైలాగులు చెప్పాను ట్రైలర్ లో, నా ఎవరు నోబడీ ఇస్ అప్రిషియేటెడ్. అట్లీస్ట్ లైక్ నిన్న ఇంటర్వ్యూస్ లో అట్లీస్ట్ 3 మై డబ్బింగ్ ఇట్ గేవ్ అ ఫ్రెష్ థింగ్ టు దట్. అంటే అమ్మాయిలు చేస్తే చిన్న దానికి కూడా ఇంత ఇంత అప్రిసియేషన్ అని హార్ట్ టు హార్ట్ కనెక్షన్. బట్ నేను చేశాను. అవును, అంటే ఫస్ట్ మీరు మీ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పుకోవాలంటే హౌ డు యు ఫీల్? అంటే భయపడ్డారా? అంటే లేదు. సో I always wanted to dub. If if an artist gives their own voice, it's better kada. Emotions you will connect. But Sailesh mundu he had doubt that diction words manchiga raledu ani. So then I kept irritating him. Let's give it a try ani. But he actually worked very hard. Every word lo kuchoni he he made sure the diction comes right. He's like, there's 2 things. A Bangalore Kannada ammai doing Telugu dubbing, they'll be like, okay, she did a good job, but it should sound like a Telugu ammai doing Telugu dubbing. So we were keeping that as the goal. It should sound like that ani anduke koncham try chesanu. I really hope people like it. కష్టంగా అనిపించిందా? అసలు లేదు, నాకు చాలా డబ్బింగ్ చెప్తాను అని. I do have little bit of a dubbing fear, but I think adi anni break ayindi ee dubbing because of this dubbing, because now I really enjoy. హెల్ప్ చేసారా నాని గారు ఏమైనా తెలుగు డబ్బింగ్ లో? ఇలా కాదు, ఇలా అని చెప్పి మీరేం ఇన్వాల్వ్ అవ్వలేదా? No, not dubbing, చూసి but ఎంజాయ్ చేశాను. నాకు ఇన్ఫాక్ట్ నాకు ఇంత ముందు సినిమాని ఫస్ట్ టైం ఎడిటింగ్ కట్ అంతా అయిపోయిన తర్వాత oh yeah, ఒక ట్రాక్ వాయిస్ తో చూసాను నేను. అంటే తను కాదు, తన ప్లేస్ లో ఎవరో ఒకరు డబ్ చేశారు. అది చూసి నాకు టెన్షన్ వచ్చింది. నాకు మిగతా సినిమా అంతా ఓకే, మన ట్రాక్ ఏంటి వర్కౌట్ అవుతుందా అవ్వట్లేదా అని ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. తాను డబ్బింగ్ చెప్పిన తర్వాత చూస్తే మిగతా సినిమా కంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఐ థింక్ నేను చూసిన వెంటనే మెసేజ్ చేశాను, దట్ మై వాయిస్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక తనే యాక్టరే చెప్పినప్పుడు ఎంత ఎమోషన్ వస్తుంది సీన్లోకి అనడానికి ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో అంటే మీకు ఎప్పటికీ మీరు పాత వర్షన్ ఎప్పుడు చూడరు కాబట్టి యూ వోంట్ నో వాట్ ఐమ్ సేయింగ్, బట్ ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ తన ఒక చిన్న ఏమంటారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కాకుండా ఒక రిలేటబిలిటీ వచ్చేస్తుంది సడన్ గా. వెన్ ద యాక్టర్స్ రియలీ సే ఇట్ విల్ ఫీల్ లైక్ దే మెంట్ ఇట్. ఎవ్రీ ఇమోషన్ స్టార్ట్స్ వర్కింగ్, అన్నీ వర్కౌట్ అవుతాయి స్క్రీన్.